స్టాప్. సో గాయ్స్ మోస్ట్ 2 years క్రితం పెట్టాను నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు పెట్టబోతున్నా. కోల్కతా వెళ్తున్నాం నేను, మమ్మీ, డాడీ. ఏంటో అది ఏమవుతుంది నాకు కూడా తెలియదు, ఈవెన్ చూస్తున్నా మీకు కూడా తెలియదు. సో కలిసి చూద్దాం. గాయస్ ఇప్పుడు నేను క్యాబ్ ఎక్కేసాను. గాయస్ మీద రైల్వే స్టేషన్ రైట్నా వచ్చి చాలా కాలం అయిపోయిందండి. సో ఇప్పుడు ట్రైన్ అసలు వచ్చిందో లేదో కూడా చూడాలి. లెట్స్ సీ. Guys, finally boarded the train and struggles of being 6'5". Oh my God, bro. Oh, hell. Well, let's see what adventures we're gonna see. ఇప్పుడు మేము ఫస్ట్ బొటానికల్ గార్డెన్కి వచ్చాం డైరెక్ట్ స్టేషన్ నుంచి, ఎందుకంటే ట్రైన్ చాలా చాలా లేట్ అయిపోయింది. దానివల్ల बॉटनिकल गार्डन है ये 1787 में कर्नल रॉबर्ट किट ने इस गार्डन को बनाया था. ये ब्रिटिश जमाने का गार्डन है. अच्छा. यहाँ जो ऐसी लेक दिख रहे हैं ना, ऐसी लेक यहाँ टोटल 26 लेक्स है जो सब इंटर कनेक्ट किया हुआ है हुगली रिवर से. లిటరల్లీ ఇక్కడ ఒక ఇంత పెద్ద ట్రీ కనబడుతుందా, లిటరల్లీ ట్రీ అంతా ఒకటే చూసారా. దిస్ ఇస్ మ్యాసివ్. And you know what else is massive? 270 years పట్టింది ఇంత పెద్ద మాన్స్ట్రస్ ట్రీని చేయడానికి. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉన్నది. కొంచెం డార్జిలింగ్ షిల్లాంగ్ ఫీలింగ్ వస్తుంది. మరి కోల్కతాలో ఎలా ఉంటుంది అసలు ఐడియా లేదు. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. చాలా చాలా టైర్డ్గా ఉన్నది. సో బొటానికల్ గార్డెన్ ఒక్కటే చూసాము. సో నెక్స్ట్ ప్రాబబ్లీ చూద్దాం. సో ఇప్పుడే బయటకు వచ్చాను నేను. సో యా సో గాయ్స్ ఇది ఎకాలజికల్ పార్క్. ఇది ఇంకా నాకు ఎక్కువ తెలియదు, బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయంట. వెల్ దీని తర్వాత సైన్స్ సిటీకి కూడా వెళ్ళిపోతున్నాం. అక్కడ చాలా ఎగ్జైటింగ్ రైడ్స్ ఉన్నాయని విన్నాను, సైన్స్ సంబంధించినవి. సో బాగున్నది ఇన్ జనరల్ అయితే ఇది. గాయ్స్ మేబీ టాయ్ ట్రైన్ లాంటివి కూడా ఎక్కుదాం అనుకుంటున్నాము. సో అట్లీస్ట్ కొన్ని రైడ్స్ ది మోస్ట్ ఫేమస్ అయినా చూద్దామని నా ప్లాన్ అనమాట. I'm with the family now and we have boarded the AC toy train. Too costly, you know. These capitals very costly, so I'm gonna show you around. ఎకో పార్క్ అయిపోయిన తర్వాత వ్యాక్స్ మ్యూజియం అంట. చాలా డిఫరెంట్ స్టాచ్యూస్ లాంటివి వ్యాక్స్తో చేస్తారు. సో లెట్స్ సీ. సో గాయస్ ఇక్కడ ఏంటంటే
ఇక్కడున్న ప్రతి వస్తువు టూ వీలర్స్ రియలిస్టిక్గా ఉంటుంది, కానీ ఇవన్నీ వ్యాక్స్తో చేసింది కదా. ఎస్, మదర్ తెరీసా వాళ్ళ కొడుకులు. రవీంద్రనాథ్ ఠాగూర్ నీది ఇక్కడ నేషనల్ యాంథమ్ రాస్తున్నాడు. సడన్గా నన్ను జంప్స్కేర్ ఇవ్వాలంట. మా వాళ్ళు నేనేం రాస్తున్నారు చూద్దాం. బేసిక్ మనకి బెంగాలీ రాదు. జనగణమన అంటే లేచి వచ్చేయాలంట, భలే ఉంటుంది. 4 cricket players and I'm the 5th one. Genau, spot the imposter. He looks taller here. He's not that tall, guys. That's the one which I'm going to show. Very, very spooky, guys. Look at this. Look at this. My God, guys. Damn scary. You know, in Kolkata, you know, there were many, you know, scary incidents which happened. You know, people are scared as hell. Oh my God, what the Hey, what's up? Guys, जादू मिल गया guys. जादू. ग्रहांतरवास को आज हम इंटरव्यू कर रहे हैं. हाउ बिग इज इट? दिखा रहा है, छोटा है, छोटा. हॉल. Bonjour. Bonjour. Beautiful, guys. నేను సైన్స్ సిటీకి వచ్చేసాము, నేను మా పేరెంట్స్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ఐదర్ నడుచుకొని వెళ్ళాలి లేకపోతే హైవేలో వెళ్ళాలి, అదే రోప్ వే. సో మీ అందరికీ నాకు తెలుసు కదా, నేను ఎప్పుడు హైవేలోనే వెళ్తూ ఉంటాను. కాబట్టి యూ కెన్ సీ హియర్ గాయ్స్, మేమందరం ఇప్పుడు రోప్ వేలో వెళ్తున్నాము. సో రోప్ వే నుంచి ఎంట్రీ ఉంటుంది మాది. ఓ మై గాడ్. సో యా, సైన్స్ సిటీలో ఉన్నాము. సైన్స్ సిటీలో చాలా రైడ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మేము 3D థియేటర్, జంగల్ సఫారీ అంట. మరి పొట్టల్లోకి తీసుకెళ్తాడేమో, మరి చూద్దాం. గాయ్స్, ఇప్పుడు మనం ఫైనల్లీ మోషన్ సిమ్యులేటర్కి వెళ్ళబోతున్నాం.
అండర్ వాటర్ టనల్లో ఒక మెట్రో నడుస్తుంది అన్నమాట ఇక్కడ. సో అది ఎక్కబోతున్నాం. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సైన్స్ సిటీ నుంచి వచ్చేసాం. సో అక్కడి నుంచి ఇక్కడ చాలా జర్నీ పట్టేసింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఎస్సీ Maritza, c'est ma rivière, comme la Seine et la tienne. Mais il n'y a que mon père, maintenant qui s'en souvient. Quelquefois, de mes 10 premières années, il ne me reste. Guys, finally we are ending this day here. Very hectic day for sure. And tomorrow the day is going to be very more hectic because tomorrow we are planning to visit more and more places. If I am visiting, that means you are also visiting with me. So let's see how tomorrow is going to be. Guys, what's up? So guys, it was finally నేను లెగిసాను. సో లేచిన తర్వాత తయారయ్యాను. తయారైపోతే తలిపేసేస్తున్నారు. ఓకే గాయస్, టైం అయిపోతుంది. వీ హ్యావ్ టు హస్ల్ టుడే గాయస్, ట్రూ హస్లర్. సో ఈరోజు మనం చాలా ప్లాన్ చేసుకున్నాం, చాలా విజిట్ చేయాలని. ద మెయిన్ మాన్యుమెంటల్ థింగ్స్ లైక్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ లాంటివి ఎక్కువ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. సో లెట్స్ గో guys. After having a really warm and nice breakfast in our hotel, it's finally time to get in. So ఇప్పుడు క్యాబ్ గురించి వెయిటింగ్. ఆల్రెడీ బుక్ చేస్తాం ఈరోజు. మరి ఆడు వచ్చాను అన్నాడు, మరి ఎవరన్నా కనబట్టలేదు. సో లెట్స్ సీ. స్టార్ట్ అవుదాం మళ్ళీ మన ఇన్సిడెంట్ ట్రిప్లోకి. And so, but if you're looking for me, I'll be on the block. I'm a thing, possibly sitting on a drop down. Because I'm a rider, yeah, a soul survivor, yeah. So everybody know the game don't stop. Trying to make it to the top for your ass get popped. Here we are. First monument ఇది విక్టోరియా మెమోరియల్. సో చాలా ఎండగా ఉంది ఇక్కడ మాత్రం. సో ఫస్ట్ విక్టోరియా మెమోరియల్కి వచ్చేసాం. క్లోజప్ చూపిస్తాను. దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. Мое сердце, дух моего города, мои мысли, мои строчки, тобой переполнены. Мое время, мое сердце, дух моего города, мои мысли. మనం ఇండియన్ మ్యూజియంకి వచ్చేసాము. సో లోపల వీడియోగ్రఫీ అవ్వదు, కానీ ఫోటోకి మళ్ళీ ఎక్స్ట్రాగా బిల్ తీసుకోవాలి. సో ఫొటోస్ తీసుకోవాలంటే మనం ఎక్స్ట్రా పే చేయాలి. బట్ ఫర్ యూ గాయ్స్ నేను పే చేస్తాను. సో నాట్ ఏ ప్రాబ్లం. మరి ఎండ భయంకరంగా ఉన్నది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు మనం ఆల్రెడీ రెండు చూసేసాం. సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ మరియు ఇంకో దాని పేరు ఏంటి, విక్టోరియా మెమోరియల్. రెండు అయిపోయి సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. లోపల ఉన్నది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా. సో చాలా ఓల్డ్గా ఉంటుంది.
Look what I found. Capybara. Capybara, capybara, capybara. Everyone who think walrus is cute. Come on, guys. Meow. Meow, meow. That was cringe for real. దీని తర్వాత మార్బల్ ప్యాలెస్కి వచ్చాము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే థర్స్డేస్ క్లోజ్ అంట. జస్ట్ ఫోటో తీసాను, ఫోటో కూడా ఆల్మోస్ట్ లాగేసుకుపోయాడు. సో సాడ్లీ మనం దీని లోపలికి వెళ్ళాము. సో నెక్స్ట్ మనం ఇంకో ప్లేస్కి చూడబోతున్నాం. సో లెట్స్ సీ. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్. సో ద గ్రేట్ పోయట్, ద గాయ్ హ్యాస్ రిటన్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ ఇక్కడ ఉండేవాడు. సో లెట్ మీ షో యూ. మీకు వినపడుతుంది కదా, ఫుల్ రైడ్ అనమాట. మేము ఇప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ నుంచి బిర్లా ప్లాంటేరియంకి వెళ్దామనే ప్లాన్ ఉన్నది. వర్షం పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఆ షోకి టైంకి వెళ్తాం లేదో తెలియట్లేదు. వర్షం మాత్రం చాలా భయంకరంగా ఉన్నది. చాలా ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోవాల్సి వచ్చాయి ఈరోజు. సో లెట్స్ సీ ఈరోజు ఎలా అవుతుందో. నేను ఫైనల్లీ బిర్లా ఆడిటోరియం లోపలికి వచ్చేసాము. సో ఇప్పుడు షో చూడాలి. నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇండియాలోనే ది లార్జెస్ట్ ఆడిటోరియం అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఐ గెస్. సో లెట్స్ సీ. మా పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో యా. मोबाइल फोन स्विच ऑफ रखें। तस्वीरें खींचना, रिकॉर्डिंग करना गैर कानूनी है और टॉर्च ना जलाएं। उम्मीद है दर्शक हमारे साथ जरूर है। कोलकाता के एमपी बिरला तारामंडल में आपका स्वागत है। होता था अब हम जानते हैं कि ये सुदूर में बसे ब्रह्मांड अपनी विभिन्न चीजों और अद्भुत अकल्पनीय घटनाओं Guys, now we are at నేతాజీ సుభాష్ చంద్రబోస్ హౌస్. ఇది ఆయన ఇల్లు అనమాట. సో ఇది ఆయన వాడే కార్. చాలా క్లాసిక్. ఇప్పుడు మనం ప్రిన్సెప్ ఘాట్ అనే ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ మనం బోట్ రైడ్ తీసుకోబోతున్నాం. లెట్ మీ షో యూ. ఇంత బ్యూటిఫుల్ సిటీలో బ్యూటిఫుల్ లేక్. ఈ లేక్ పేరు హుగ్లీ లేక్ కాదు, బై ద వే, ఒక రివర్, హుగ్లీ రివర్ మీద మనం
సేల్ చేయబోతున్నాం, బోట్ రైడింగ్. ఒక బోట్ బుక్ చేసుకున్నాం, సో దాని ప్రకారం వెళ్ళిపోతున్నాం గైస్. లెట్స్ గో. ప్రజెంట్ అయితే షాపింగ్ వచ్చాము. షాపింగ్ చేయడానికి ఒక మాల్కి వచ్చాము షాపింగ్ చేయడానికి. ఈరోజు అయితే ప్రిన్సెప్ తర్వాత షాపింగ్ చేస్తున్నాను నేను ఇంకా మా మమ్మీ. ఇక్కడ చాలా రష్ ఉన్నది. సో రష్ ఆఫ్టర్ ద షాపింగ్ ఫైనల్లీ హోటల్ రూమ్కి వచ్చేసాం. సో మొత్తం అంతా ఈరోజు చాలా విషయాలు చాలా తిరిగాము, కానీ మనం కొన్ని మిస్ చేసేసాం. సో రేపు హోప్ఫుల్లీ ఓన్లీ 2 ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాం రేపు. మదర్ తెరిసాస్ హౌస్ అండ్ దెన్ నికో పార్క్. నికో పార్క్లో చాలా రైడ్స్ ఉంటాయి, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకే మేము లాస్ట్ కొంచెం ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు విశాఖపట్నం. సో లెట్స్ గో. సో గాయ్స్ లెగ్సాము వెళ్తున్నాము. సో ఇట్స్ టైమ్ టు ఫైనలీ చెక్అవుట్ ఆఫ్ దిస్ హోటల్ రూమ్. టైం అయిపోయింది. ఈరోజు తిరగడానికి కూడా काफ़ी सारे हैं गाइस, काफ़ी सारे हैं. So let's go. See you guys కింద. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ మదర్ తెరిసా హౌస్కి వెళ్ళాలి, దాని తర్వాత నీకో పార్క్ వెళ్ళాలి. నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ కోల్కతాలో. సో వాడు ఏం చెప్పాడంటే నీకో పార్క్లో చాలా ఎక్సైటింగ్ రైడ్స్ లాంటివి ఉంటాయి. సో అది లాస్ట్ పెట్టుకున్నాము. దాని తర్వాత మనం విల్ బి గెటింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. సో లెట్స్ గో. ఫస్ట్ కిందకి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా ఆకలేస్తుంది. ఐమ్ సో హంగ్రీ దట్ ఐ కెన్ ఈట్. బాయ్ బాయ్. ప్రెజెంట్గా మదర్ తెరిసా హౌస్కి వచ్చాము. దీని బేసిక్లీ మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటారు. యూజువల్లీ ఆవిడ ఒకప్పుడు పిల్లలు లాంటి వాళ్ళు దత్తత తీసుకున్నప్పుడు ఇదే ప్లేస్లో ఆయన పెంచాలన్నమాట. ఇది ఆవిడ ఆశ్రమం అనమాట. సో she even won the Nobel Peace Prize. So you can understand how important she is to Kolkata and of course to India. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మదర్ తెరిసా వాళ్ళ హౌస్ అనమాట. షీ లిటరల్లీ sacrificed her life just for other people's good. So for this a little devotional trip अभी हम जा रहे हैं निको पार्क కాబట్టి ఇప్పుడు మనం ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. ట్రై చేద్దాం. లెట్స్ సీ అబౌట్ ద రైడ్స్ అండ్ ఆల్. ఎంజాయ్ క్యాబ్ ఎక్కేసాం నేను ఇంకా మా పేరెంట్స్. లెట్స్ సీ. Finally, the place where I was waiting to visit, Nico Park. Yes, let's see. The sun is hot.
oiseaux sont partis sur les chemins de l'espoir et nous on les a suivis à Paris. De mes 10 premières années, il ne me reste plus rien. Rien. Et pourtant, les yeux fermés, moi j'entends mon père chanter ce refrain. La, 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 So guys, finally हमें मिल गया है द मिस्टर बीस्ट ఫీస్టబుల్స్. बहुत सारा ఫ్లేవర్స్ है ना. ठीक है, ఇక్కడ ఉన్నది మిస్టర్ బీస్ట్ ఒరిజినల్ ఫీస్టబుల్స్. సో చూద్దాం అసలు ఎలా టేస్ట్ ఉంటుందో. సో ఫస్ట్ లుక్ మీకే, బికాజ్ ఐ లవ్ యూ గైస్ మోర్. ఇంకా చూడలేదు ఫీస్టబుల్స్. సో దిస్ వన్ యూజువల్లీ షేర్ చేయడానికి అని ఇస్తాడు. సో హియర్ యూ గో. ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే నేను దీనికి దగ్గర 530 రూపీస్ 525 అంతా పే చేస్తాను. చాక్లెట్లో పీనట్ బటర్ ఉన్నది. ఇప్పుడు మనం డైరీ మిల్క్లో పీనట్ బటర్ ముంచుకొని తింటే ఎలా ఉంటుంది, సిప్ అలాగే ఉన్నది. బట్ యా, ఐ విల్ రేట్ ఇట్ అవుట్ ఆఫ్ 10 7.5 ఓన్లీ టేస్ట్ అయితే. రేట్ ఇవన్నీ కలుపుకుంటే 4. సో గాయ్స్, దట్స్ ఇట్. As you can see, I'm spinning like hell. Oh my god, can't even speak. Oh my god. చాలాసేపు వెయిట్ చేశాను అనమాట రైడ్ గురించి. స్కై డైవర్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోదామని, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో చాలా ఎండ కూడా ఉన్నారు. సో గాయ్స్, ఇంతటితో చూడాల్సినవన్నీ అయిపోయాయి కోల్కతాలో. దీంతో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఈ రిటర్న్స్. సో ఇక్కడి నుంచి మన హోటల్కి వెళ్ళి హోటల్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్, ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ విశాఖపట్నంకి వెళ్ళిపోతున్నాం. సో యా, లెట్స్ గో. వెల్, సీ యూ గైస్ సూన్. ఫైనల్లీ వీఆర్ హెడింగ్ టు ద ఎయిర్పోర్ట్ అనమాట. సో క్యాబ్ వచ్చేసింది, హోటల్ ఇక్కడ ఉన్నది. సో వీఆర్ లివింగ్ ద హోటల్ ఫైనలీ అని కాదు, ఫైనలీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ ఐ లివ్. సో లెట్స్ సీ, లెట్స్ గో. గాయ్స్, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో చూడు, మేము లాగిన్ అవ్వబోతున్నాం. లెట్స్ గో. సో గాయ్స్, మనం వెళ్ళబోతున్నాం ఫైనలీ. రెడీ టు గెట్ బోర్డెడ్. సో లెట్స్ సీ. సో గాయ్స్, యాజ్ యూ కెన్ సీ, ఇక్కడే ఉన్నాము, ఎక్కబోతున్నాము. ఫైనలీ ఇన్ ద ఫ్లైట్. సో ఇక్కడ నుంచి పవర్ ఎక్కువ రికార్డ్ చేయలేనేమో. సో లెట్స్ సీ. చూస్తున్నాను కదా, ఫైనలీ రీచ్ హోమ్. చాలా అలసిపోయాం. ఇప్పుడు కూడా నేను నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నాను, ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ వి ఎంజాయ్డ్ కోల్కతా గైస్. ఈరోజు అయితే 13th
జూన్. మరి ప్రాబబ్లీ వీడియో 15 జూన్ ఆ టైం పెడదాం అనుకుంటున్నా, కానీ ఏ టైంకి వీడియో ఎడిటింగ్ అవుతుందో చూడాలి. పార్ట్స్గా ఎడిట్ చేస్తా. సో లెట్స్ సీ గాయ్స్. వీలైతే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ బ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అప్పటికి ఏం వీడియో పెట్టినా అంటే నాకు తెలియదు, ఎందుకంటే ముందు ఫ్రీగా ఉండట్లేదు, ఇప్పుడు కొంచెం పెద్దవాడిని అవుతున్నాం కదా. సో యా గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Bye bye.